Best health packages up to 80% discount. Tirumala Diagnostics. హలో సుధీర్ చంద్ర గారు. హలో అండి. భార్యాభర్తల్లో ఏ క్వాలిటీస్ కనుక డెవలప్ చేసుకుంటే ఎప్పటికీ ఎవరు విడదీయలేరండి. ఖచ్చితంగా అన్ని రిలేషన్స్ నాకు చెప్పను కానీ, ఈ భార్యాభర్తల రిలేషన్ మాత్రం స్ట్రెంథన్ అవ్వాలంటే మాత్రం కొన్ని పాయింట్స్ మాత్రం ఖచ్చితంగా అవి వాళ్ళు కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే, ఎవరైనా న్యూలీ మ్యారీడ్ కపుల్ అయినా సరే, లేదా ఆల్రెడీ మ్యారేజ్ లైఫ్లో వాళ్ళు ఇంకా అద్భుతంగా రాణించాలంటే మాత్రం ఈ ఫ్యూ పాయింట్స్ ఉంటే మాత్రం వాళ్ళ రిలేషన్ ఎవర్ లాస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ది, నాగరాజు గారు ఏదన్నా డెవలప్ చెయ్యాలి అంటే, ఈరోజు మీరు ఈ స్థాయికి రావడానికి కారణం ఇన్ని సంవత్సరాలు కష్టంతో పాటు ఆ టైం ఒక పెట్టుబడిగా పెడుతూ వచ్చాడు. ఒక బిల్డింగ్ కట్టాలని టైం కావాలి, అవునా? ఒక వస్తువు తయారు చేయాలని టైం ఉండాలి. అలాగే ఒక రిలేషన్ బిల్డ్ చేయాలన్నా కూడా ఫస్ట్ ఇద్దరు కలిసి టైం గడపాలి. ఇద్దరు కలిసి రోజులో ఈ ఇద్దరు పార్ట్నర్స్ ఎలా ఉంటారంటే, ఎవరైతే బాండింగ్ బాగా ఎవర్ లాస్టింగ్గా ఉండడానికి కారణం ఏంటంటే, వీళ్ళిద్దరూ ఒకరికొకరు టైం ఇవ్వడానికి చూస్తుంటారు. చాలామంది పెళ్ళైన కొత్తల్లో మాత్రం షికారులు అన్నీ చేసి అప్పుడు టైం ఇచ్చి కరెక్ట్గా 1 year 2 years దాటంగానే చాలామంది ఏం చేసి తప్పేంటంటే, ఏముందిలే మళ్ళీ మాట్లాడదాం చూద్దాంలే అని చెప్పి టైం ఇవ్వడానికి నచ్చదు. కానీ ఎవరైతే ఆ రిలేషన్ చూసి మనకి ఎక్కడ అరే వీళ్ళిద్దరిని అసలు ఎవరు విడదీయలేరా అంటే, అది ఎప్పుడు అనిపిస్తుంది తెలుసా? ఫస్ట్ ఇద్దరికిద్దరు టైం ఇచ్చుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. వాళ్ళకి పెళ్ళై 10 సంవత్సరాలు అయి ఉంటుంది, 20 సంవత్సరాలు అయి ఉంటుంది. కానీ భార్యతో గడపడానికి భర్తకి ఇష్టం ఉంటుంది, భర్త దగ్గర కూర్చోవడానికి భార్యకి ఇష్టం ఉంటుంది. వాళ్ళిద్దరు అలా మ్యూచువల్గా టైం ఎప్పుడైతే ఇస్తూ ఉంటారో డెఫినెట్గా వాళ్ళ రిలేషన్ చాలా బాగుంటుంది. చాలామంది వాళ్ళ సమయం గడపడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. రెండోది, ఇది చాలా క్రూషియల్ బ్రో. ఇప్పుడు నేను ఏదైనా ఒక తప్పు చేశాను, మీరు కనుక వచ్చి సుధీర్ గారు ఏంటి ఇలా చేస్తారు, ఇది కరెక్ట్ కాదని నేను చెప్పంటే, మీరు అరే నాగరాజ్ గారు వచ్చి నన్ను పాయింట్అవుట్ చేస్తారా అంటే, నాగరాజుకి నేను ఇష్టం లేదా, నాగరాజు నేను చేసే పనులు ఇష్టం లేదా అని చెప్పి ఒక వ్యక్తి ఏదైనా చెప్తే మనం ఏం చేస్తామంటే, నాగరాజు గారికి నేను ఇష్టం లేదని చెప్పి వ్యక్తి టు వ్యక్తి మాట్లాడుకుంటుంటాం. యాక్చువల్గా నాగరాజు గారికి నేను ఎంత ఇష్టమే, కానీ ఈ పని మాత్రం నాగరాజు గారికి నచ్చట్లేదు. మిగతా అన్ని విషయాలు ఈ వ్యక్తి ఇష్టమే. అర్థమైందని చెప్పేది. ఒక పర్సన్ ఏదన్నా లేదు కాదు ఇది చేయాలంటే, అక్కడ అతను చెప్పేది మీరు చేసే పనిని నచ్చట్లేదని చెప్పారు, కానీ వ్యక్తి ఇష్టం లేదని చెప్పట్లేదు. వీళ్ళ రిలేషన్లో ఎలా ఉంటుంది తెలుసా? భార్యాభర్తల బాండింగ్లో నువ్వంటే నాకు ఇష్టం, కానీ ఒక్క పని మాత్రం నాకు నచ్చట్లా, ఇది ఒక్కటి నువ్వు కరెక్ట్ చేసుకుంటే మన ఇద్దరు ఇంకా బాగుంటాం. వ్యక్తిని తప్పు పట్టట్లా, చేసిన పనిని మాత్రం పాయింట్అవుట్ చేస్తున్నారు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఎంత ప్రేమ ఉందో వాళ్ళిద్దరు అలాగే ఉంటారు. ఎప్పుడు కూడా అవతల వ్యక్తిని గౌరవించాలి. తప్పు చేస్తే ఆ తప్పును మాత్రమే చెప్తారు, కానీ వీళ్ళు అవతల వ్యక్తిని ఎప్పుడు అమర్యాదగా కానీ డిస్రెస్పెక్ట్ చేస్తూ అస్సలు పనిచేయరు. అలా మాట్లాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక రిలేషన్లో తప్పు చేస్తే ఆ తప్పును మాత్రం పాయింట్అవుట్ చేస్తూ మిగతా విషయాల్లో గౌరవం ఇస్తూ ఉంటే ఆ రిలేషన్ ఎప్పుడైనా స్ట్రాంగ్ ఉంటుందో ఉండదు. చెప్పింది ట్రూ అండి. పనికి వ్యక్తిగత లక్షణానికి సంబంధం లేదు. ఎస్, రెండు డిఫరెంట్ థింగ్స్. పని నచ్చలేదంటే పని నచ్చలేదు, ఒపీనియన్ చెప్పాలి అంతే తప్ప వ్యక్తి నచ్చలేదు అనేటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ దగ్గరికి తీసుకెళ్ళకూడదు. వీళ్ళిద్దరు అసలు క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటూనే ఉంటారు, వాళ్ళిద్దరు బాండింగ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. నువ్వు ఆ టైంలో కొద్దిగా కోపంగా ఉంటావు, కానీ మిగతా విషయాలంతా నాకు అదొక్కటే, ఆ కోపం తగ్గించుకుంటే చాలు. మిగతా నువ్వు నాకు ఇష్టమే అంటే వ్యక్తిని ఇష్టపడుతూ ఆ తప్పును పాయింట్అవుట్ చేస్తున్నారు. అది మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఏదన్నా చెప్తే నేనంటే ఇష్టం లేదు, వీరికి నేనంటే ఇష్టం లేదు. అరే నువ్వు ఇష్టం లేదు కాదు, ఆ ఒపీనియన్ ఆ పాయింట్ మాత్రం నచ్చట్లేదు, అది ఒక్కటి చూడని చెప్పి వీళ్ళిద్దరు బాండింగ్లో ఎప్పుడు కూడా క్యారెక్టర్స్ మాత్రం ఎప్పుడు తక్కువ చేసుకోరు, ఎప్పుడు రెస్పెక్ట్ ఇచ్చుకుంటే మాట్లాడుతుంటారు. ఓకే, థర్డ్ వన్ చాలా చాలా ఇంపార్టెంట్ సార్. వీళ్ళిద్దరూ జోకులు వేసుకోరంటే 200% ఒకరి మీద ఒకరు కామెంట్ చేసుకుంటూ ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ ఉంటారు. కానీ ఇది ఎలా ఉంటుంది తెలుసా? పాజిటివ్ క్రిటిసిజం ఎలాగ ఉంటుంది. ఎలా అంటే, కానీ నువ్వు అన్నీ చేస్తే ఇలాగే, నువ్వు కావాలనే కదా అని చెప్పి ఆ హ్యూమర్ని ఒక రిలేషన్లో ఆనందంగా ఉంటుంది, కానీ కించపరుస్తూ మాత్రం చేసుకోరు. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? కించపరుస్తూ మాత్రం కాదు, హ్యూమర్ కూడా వాళ్ళిద్దరి బాండింగ్లో చాలా బాగుంటుంది. వాళ్ళిద్దరే కూర్చున్నా 2-3 గంటలు కూర్చున్నా కూడా వాళ్ళిద్దరు కామెంట్ చేసుకుంటూ నువ్వు అప్పుడు కావాలని ఇది చేశావు నాకు తెలుసులే అని చెప్పి అలా మాట్లాడుకుంటారు. కానీ ఇది అవతల వాళ్ళని నొప్పించే విధంగా ఉండదు. వాళ్ళిద్దరికే ఆ బాండింగ్ తెలుసు, వాళ్ళిద్దరు ఆ ఫ్లేవర్లో దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నిజంగా అది మాత్రం ఉండాలండి. ఫ్లర్టింగ్, హ్యూమర్ రెండు ఖచ్చితంగా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ఉంటే చాలా బాగుంటుంది. మామూలుగా ఎప్పుడైనా మీరు చూడండి, నిజంగా చెప్పు, నేను దొరకడం నీ అదృష్టం, నువ్వు దొరకడం నా అదృష్టం అంటే, ఒరే నీ ముఖానికి నేనే ఎక్కువ అని చెప్పి అప్పుడు వైఫ్ అన్నా కూడా
అది డౌన్ చేయడం కాదు, అది వాళ్ళిద్దరి మధ్య బ్యూటీని పెంచుతూ ఉంటుంది రిలేషన్. అవునా? కొంతమంది ఉంటారు, నువ్వు దొరకన అదృష్టం అంట, పోలే నీ దరిద్రుడికి నేనే వేస్ట్ అని చెప్పి వాళ్ళిద్దరూ మామూలు హ్యూమన్ మాట్లాడుకుంటే తిట్టుకున్నట్టు ఉంటుంది. వీళ్ళిద్దరూ ఆ బాండింగ్ ఎలా ఉంటుందంటే క్రిటిసైజ్ చేసుకోరు, కానీ పాజిటివ్గా ఒకవేళ ఇంకా చెప్పాలంటే గ్రోత్ మాట్లాడుకున్నా ఎలా మాట్లాడతారు తెలుసా? గ్రోత్ మాట్లాడుకున్నా ఏమండి ఇది కాదండి, ఇంకా కొద్దిగా వర్క్ చేద్దాం, మీరు ఈ వర్క్ చేయండి నేను ఈ వర్క్ చేస్తానని చెప్పి ఇద్దరు ఎదుగుదల గురించి మాట్లాడుకుంటారే కానీ నువ్వు ఈ పని చేయట్లేదని పాయింట్అవుట్ చేయరు. ఎదుగుదల గురించి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళిద్దరికి అదే రిలేషన్ చాలా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకోటి అన్నిటికంటే ముఖ్యం సార్, వీళ్ళ మధ్య గొడవలు రావా అంటే 200% గొడవలు వస్తాయి. కానీ ఒకరినొకరు మాటలతో నొప్పించుకునే విధంగా, మనోభావాలు దెబ్బ తీసుకునే విధంగా, అవతల వాళ్ళని తిట్టుకునే ఏముండదు. మిస్ మ్యాచ్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చినా కూడా అది ఎలా ప్రెజెంటేషన్ ఉంటుందంటే చాలా బ్యూటిఫుల్ వేరే ప్రెజెంటేషన్ ఉంటుంది. ఎలా అంటే నువ్వు కోపంగా ఉన్నప్పుడు నేనేం మాట్లాడను, కొద్దిసేపు అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం, నిజంగా కొద్దిసేపు. ఎందుకంటే ఇక్కడ నేనేం రెస్పెక్ట్ ఇస్తానంటే నాకు ఆ రిలేషన్ ఇంపార్టెంట్ అని ఒకరికొకరు అర్థం చేసుకునే. ఇప్పుడు నేను ఏదైనా పాయింట్ చెప్తానంటే మా ఆయన ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నాడు, నిజంగా నా గురించే కదా అని చెప్పి నా పొజిషన్లో ఉండి తను ఆలోచిస్తూ నన్ను అర్థం చేసుకోగలుగుతాడు. ఎప్పుడైతే అది చేస్తే రిలేషన్ నెక్స్ట్ లెవెల్లో గ్రో అవుతుంది. దిస్ ద మేజర్ పాయింట్. అవతల వ్యక్తి పొజిషన్లో ఉండి మా ఆయన ఎందుకు ఈ మాట చెప్తున్నారు, మా ఆవిడ ఎందుకు ఈ మాట చెప్తుంది అని చెప్పి వాళ్ళిద్దరూ మ్యూచువల్గా అర్థం చేసుకోగలుగుతారు. ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో ఆటోమేటిక్ గొడవలు రావు కదా. చాలామంది ఏం చేస్తారంటే నువ్వు నాకు చెప్పే స్థాయికి వచ్చావా, అసలు నువ్వే చెప్తా నాకు అనే విధంగా వీళ్ళ దగ్గర ఏముంటుంది తెలుసా, మా ఆవిడ ఎందుకు చెప్తుందంటే నా గురించి చెప్తుంది, ఖచ్చితంగా నాలో ఈ పాయింట్ తప్పు ఉంది, కరెక్ట్ చేసుకోవాలని చెప్పి వాళ్ళు అర్థం చేసుకునే పాయింట్ ఎక్కువ ఉంటుంది. ఇది మ్యాక్సిమం అన్నిటికంటే బ్యూటిఫుల్ థింగ్ ఏంటి తెలుసా, పెళ్ళై 30 సంవత్సరాలు అయినా కూడా అక్కడ కూర్చొని భార్యతో టైం స్పెండ్ చేయాలని భర్తతో టైం స్పెండ్ చేయాలని భార్యకి అనిపిస్తే ఎప్పుడైతే ఉంటుందో దట్స్ ద బ్యూటీ ఆఫ్ దట్ రిలేషన్. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే సార్ 25 ఏళ్ళు అయింది సార్ పెళ్ళయి, ఏదో ఉన్నాం అంతే. కాదు, ఫస్ట్ బ్యూటీని ఇలా డ్రాక్ చేసుకుంటూ వస్తారు. వెర్షన్ 25 ఏళ్ళు అయిపోయింది సార్ పెళ్ళయి అని అనుకునే వెర్షన్ ఇతనికి ఎలా ఉంటుందో అవతల వైపు కూడా అదే ఉంటుందండి. 200%. అసలు డౌటే లేదు. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అనుకోవడానికి ఏమీ లేదు. ఇద్దరిది తప్పు 50-50నే ఉంటుంది. బాధ్యత ఎక్కడో లోపిస్తూ ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకో 2 విషయాలు మాత్రం నాకు బాగా నచ్చుతాయి వీళ్ళిద్దరు అసలు మెయింటైన్ చేయాల్సింది. వీళ్ళిద్దరు భార్యాభర్తలు అంటారు కదా, అసలు ముందుగా వీళ్ళిద్దరు ఏమవుతారు తెలుసా, ఫ్రెండ్స్ అవుతారు. చాలా బ్యూటీ ఏంటి తెలుసా, ఫ్రెండ్స్తో మీరు ఎలా ఉంటారు నాగరాజు గారు, మీకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, వాడిని తిడతారు కొడతారు, వాడు వెళ్ళిపోతాడంటే మళ్ళీ లాక్కొని వచ్చి నువ్వు ఆడికి వెళ్తారా, నువ్వు నోరు మూసుకొని నాతో పాటు ఉండాలని చెప్పి అసలు ఎలా ఉంటుందంటే ఆ బాండింగ్ నెక్స్ట్. అందరితో కాదు, అందరూ ఫ్రెండ్స్ అవుతారు, కానీ కొంతమంది మాత్రమే హార్ట్ కనెక్ట్ అయ్యి ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళతో ఎలా ఉంటారంటే వాడితో కొద్దిసేపు ఉండాలిరా, వాడితో ఇలా చేయాలని చెప్పి ఆ బాండింగ్ ఉంటుంది చూసారా. వీళ్ళిద్దరి మధ్య ఫస్ట్ పార్ట్నర్స్ కంటే ముందు వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండింగ్ పెరగదు. కూర్చొని కాఫీ తాగుతున్నా కూడా నువ్వు అప్పుడు అని చెప్పి అలా అన్నీ గుర్తు చేసుకొని అన్నీ మాట్లాడుకుంటుంటే ఆ బాండింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉండిపోతుంది. సో పార్ట్నర్స్ కంటే ముందు వీళ్ళు ఫ్రెండ్స్గా అవుతారు. అండ్ లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే కొన్ని రిలేషన్ ఎలా ఉంటుంది తెలుసా, ఒరే వీడి ఇంట్లో ఉండడం కంటే బయటికి వెళ్ళిపోతే మేలరా, వీడితో ఆగలేకపోతున్నారా అనే విధంగా ఉంటుంది. కానీ వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుంది తెలుసా, ఆయన ఉంటే బాగుండేది, మా ఆవిడ కొద్దిసేపు నాకు పక్కన కూర్చుంటే బాగుండేది అని చెప్పి ఆ ప్రెజెన్స్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొంతమందిని తెలుసా, పెళ్ళాం ఎప్పుడు ఊరు వెళ్తే అనే సినిమా టైటిల్స్ లాగా బతికేస్తూ ఉంటారు. అది మరీ ఘోరం. వీళ్ళు ఎలా ఉంటారు తెలుసా, తను ఉంటే ఇంకొద్దిసేపు ఉంటే బాగుండేది, ఇంకొద్దిసేపు తనతో ఎప్పుడెప్పుడు వస్తాడో మాట్లాడదాం, ఎప్పుడెప్పుడు వస్తాడో కొద్దిసేపు టైం స్పెండ్ చేద్దాం అని చెప్పి ప్రెజెన్స్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆ రిలేషన్ నెక్స్ట్ లెవెల్లో గ్రో అవుతుంది. మీలో ఎంతమంది మీ పార్ట్నర్ యొక్క ప్రెజెన్స్ని ఎంజాయ్ చేస్తారో ఒకసారి ఆలోచించండి. నేను మాత్రం అది ఎంజాయ్ చేస్తాను, పార్ట్నర్ ప్రెజెన్స్. అది రోజంతా గడపని కాదు, వచ్చినంతసేపు తను ఎప్పుడు వస్తారు, తనతో ఎప్పుడు ఉందాం అని చెప్పి ఆ ప్రెజెన్స్ని ఎంజాయ్ చేస్తుంటారు చూసారా. ప్రెజెన్స్ అంటే మళ్ళీ కూర్చొని మీతో రాత్రి జరిగిందంత చెప్పడం, ఉదయం జరిగినంత స్టోరీలు, ఇది కాదు, జస్ట్ పక్కన ఉన్నాడు అంతే. ఆ ప్రెజెన్స్ మీ లైఫ్లో ఎప్పుడైనా ఏదైనా వ్యక్తి మీతో పాటు ఉంటే బాగుండు అనిపించే ఉన్న అప్పుడు మీకు అర్థం ఉంది ఆ ప్రెజెన్స్ అంటే ఏంటని. ఇప్పుడు ఈ పార్ట్నర్స్ లైఫ్లో కూడా అవతల పార్ట్నర్ యొక్క ప్రెజెన్స్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద మోస్ట్ క్రూషియల్ థింగ్. ఉంటుంది కూడా అది ఖచ్చితంగా. అది లేకపోతే వాళ్ళ రిలేషన్ అసలు అంటే ఎలా ఉంటుంది, వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఏంటి, కొంతమంది
వీడు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతాడా, ఈమె ఎప్పుడెప్పుడు ఎక్కడికి వెళ్ళిపోద్దా అని ఎదురు చూస్తుంటే అది కాదు. వీళ్ళు ఎప్పుడెప్పుడు వస్తే బాగుంటుంది, ఉంటే బాగుంటుంది అని ఆ ప్రెజెన్స్ ఎంజాయ్ చేస్తూ ఉండే. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద రిలేషన్. ఈ పాయింట్స్ కనుక వీళ్ళు డెవలప్ చేసుకుంటే ఈ రిలేషన్ని ఎవ్వడు ఏది బ్రేక్ చేయలేదు. దిస్ మోస్ట్ వెరీ గుడ్ వ్యాలిడ్ పాయింట్స్ అండి. కామన్ సెన్స్తో కూడుకున్నటువంటి పాయింట్స్, బట్ చాలా వ్యాలిడ్. కూర్చొని వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని చూస్తే, లేదా ఇండివిజువల్గా చూసినప్పుడైనా సరే వాళ్ళని వాళ్ళు కరెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ సండ్ర గారు. థ్యాంక్ యూ.